హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నా. ఫ్రెండ్స్, మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి. ఇది వచ్చేసి సండే వ్లాగ్ అనమాట. మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిపోయినా, ఫేస్ వాష్ చేసుకున్నాను అనమాట. తర్వాత ఇంకా ఇక్కడ అంతా కడిగిన, పైన అంతా కడిగి ఊడ్చి ఇంకా తుడిచి ముగ్గు అయితే పెట్టేసిన. చూడండి, కింద పైన అంతా కింద కూడా కడిగేసి ముగ్గు అయితే పెట్టేసి వచ్చిన. ఇంకా ఇది ఎండాకాలం కదా సీజను. ఇంట్లో మంచిగా మల్లె చెట్టు ఉంది కదా, చాలా పువ్వులు అయినాయి అసలు. నైట్ బాగా ఇప్పుతున్నాయి కానీ నైట్ మనం చెట్ల పైన చేతులు వేయొద్దు కదా, తెంపకూడదు కదా నైట్ పువ్వులని. ఇంకా నేను అందుకే తెంపలేదన్నమాట. డైలీ వస్తున్నాయి పువ్వులు, మస్తు చాలా అవుతున్నాయి అన్నమాట. ఇంకా మార్నింగ్ అయితే చూస్తే చాలా స్మెల్ వస్తుంది, మంచిగా అనిపించింది అనమాట. అందుకని షూట్ చేసిన. రోజు మస్తు గుప్పెడు అయిపోతున్నాయి పువ్వులు, ఒక చిన్న బుట్ట నిండిపోతుంది అనమాట. ఇంకెక్కడ నేనైతే పాలైతే తీసుకొని చాయ్ అయితే పెడుతున్నా. ఇంక ఈరోజు మా మ్యారేజ్ డే అవుతుంది ఫ్రెండ్స్. ఈరోజు అయితే మ్యారేజ్ డే ఉందనో మళ్ళీ కొంచెం తొందరగా మెలుకొచ్చిందనమాట ఈరోజు. చాలా రోజుల నుంచి పిల్లలకి స్కూలు, పాప కాలేజీ అయిపోయిన తర్వాత మన మన మైండ్ మనం ఎట్లా ఆలోచిస్తే మైండ్ కూడా అట్లా పనిచేస్తుంటుంది కదా. మనసు ఎట్లా చెప్తే మైండ్ అట్లా పనిచేస్తుంది. ఇంకా ఎందుకో లేట్ మెలుకొస్తుంది అనమాట. డైలీ హెల్త్ కూడా బాగుండక నేను అట్లే వండుకుంటున్నాను అనమాట. ఈరోజు మాత్రం తొందరగా 5 o'clockకే మెలుకొచ్చింది. ఇంకా నేను తొందర లేచిన అనమాట ఈరోజు. చాలా రోజుల నుంచి అసలు 6-6:30కి అట్లా లేస్తున్నా. ఇంకా స్కూల్కి పోయేటప్పుడు మాత్రం 4-4:30, 5కి లేస్తే ఇంకొకసారి హెల్త్ని చూసుకొని లేస్తాను అనమాట. మ్యాక్సిమం అప్పుడైతే 4కే లేస్తా. ఇంకా చాలా రోజుల తర్వాత అయితే ఇట్లా తొందరగా మేలుకొచ్చిందనమాట. ఇంకా నేనైతే చాయ్ పెట్టేసి హాట్ వాటర్ అయితే పెట్టుకొని తాగుతున్నాను అనమాట ఇప్పుడు. ఇంకా పిల్లలు ఇవ్వలేరు, చాలా లేట్ లేచిరు ఈరోజు పిల్లలు. ఇంకా మా హస్బెండ్ అయితే నేను లేచి ఒక 1.5 hour తర్వాత తను కూడా లేచిండనమాట. ఇంక ఇద్దరికి ఇప్పుడు ఛాయ్ అయితే పెట్టేసిన. ఇంకా నేనైతే ఛాయ్ తాగుతున్నా. ఇంకా తర్వాత ఇల్లు కూడా క్లీన్ చేసేసి పూజ కూడా చేసేసిన. సింపుల్గానే చేసిన ఫ్రెండ్స్ పూజ. నేనేం పెద్ద హడావిడిగా ఏం చెయ్యలేదు. దేవుడా మంచిగా ఎటువంటి కష్టాలు లేకుండా మంచిగా చూడు అని అయితే పూజ చేసేసిన పొద్దుగాల భగవంతుని తలుచుకొని. ఇంకా డైలీ శివయ్యకి అయితే అభిషేకం చేసుకుంటాం కదా మేము ఇంట్లో. ఇంకా శివయ్యకి కూడా అభిషేకం చేసేసిన. తర్వాత ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళినాము. ఇక్కడ మా ఇంటి దగ్గర పక్కన ఉంటుంది అన్నమాట, ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట ఇది. అక్కడ అన్ని దేవుళ్ళు ఉంటారు అనమాట. మొత్తం వారంకి సంబంధించి వారం రోజులల్లో ప్రతిరోజు ప్రతి దేవుడు ఉంటాడు అక్కడ. మండే శివుడు, ఇంకా మంగళవారము ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, తర్వాత బుధవారము గణపతి కూడా ఉన్న అన్ని దేవుళ్ళు ఉండరు అనమాట అక్కడ. ఇంకా నేను టెంపుల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత నిన్న దోశలు చేసిన కదా ఫ్రెండ్స్. ఇంకా దోశ పిండి అవుతుంది ఇప్పుడు. వాళ్ళకి ఆకలి అవుతుంది. మార్నింగ్ బిస్కెట్స్ కూడా ఏం తినలేరు అనమాట పిల్లలు కూడా. పాప ఏం తినదు బయట ఫుడ్, కానీ బాబు తింటాడు అప్పుడప్పుడు బిస్కెట్స్. ఏం తినలే అని చెప్పేసి ఇంకా ఆకలి అవుతుందంటే నేను దోశలు అయితే వేస్తున్నాను అనమాట ఇప్పుడు. ఇవి మిల్లెట్స్తో దోశ అయితే చేసిన నిన్న. ఇంక ఇప్పుడు కూడా పిండి ఉంది కదా, ఇప్పుడు అందరికి సరిపోతుంది. ఇంకా టిఫిన్ అందరికైతే చెయ్యాలి ఇప్పుడు. ఇంకా మధ్యాహ్నం అయితే వంట చేసి ఈరోజు ఇప్పుడు ఇంకా టిఫిన్తో సరిపోతుంది. ఇంకా చట్నీ కూడా ఇప్పుడు చేసిన ఫ్రెండ్స్ నేను. ఇంకా దోశలు అయితే వేసేసిన ఇట్లా అన్నీ. అందరికీ 2 వచ్చినాయి అన్నమాట. ఇంకా నిన్న కొంచెం లావుగా వచ్చినాయి దోశలు, కానీ ఈరోజు మంచిగా వచ్చినాయి అన్నమాట. సన్నం చాలా బాగా వచ్చినాయి.
మామూలు దోశ చేస్తే చాలా బాగా వస్తుంది, కానీ ఇది మిల్లెట్స్తో కదా కొంచెం మెత్తగా ఇంకా టేస్టీగా కూడా ఉందన్నమాట. ఇంకా మా మ్యారేజ్ అయ్యి అయితే 18 ఇయర్స్ అవుతుంది ఫ్రెండ్స్. 18 ఇయర్స్ ఎప్పుడు అయిపోయిందా అసలు అనిపిస్తుంది. అసలు ఏదో నిన్న మొన్న అయినట్టే ఉంది. అప్పుడప్పుడు తలుచుకుంటే మనం ఏ విషయమైనా అయ్యో ఇట్లుందా ఎన్ని రోజులు అయిందా అని అనిపిస్తుంది అనమాట. తలుచుకుంటే మొన్ననే కదా అయ్యింది అనిపిస్తుంది. మళ్ళీ చూస్తే ఆ పిల్లలే ఇంత పెద్దగా అయ్యారు, మనకి కాకపోవడం ఏందని మళ్ళీ ఆలోచన అట్లా అనిపిస్తుంది. ఇంకా నేనైతే దోశలన్నీ వేసేసిన. కొంచెం పిల్లలకి ఆనియన్స్ కావాలంటే ఆనియన్స్ అయితే వేసి ఇచ్చిన అనమాట. చూడండి ఎట్లా వచ్చినాయో. అట్లా ఫస్ట్ అందరికీ ఒకరికి వేసేసి ఇంకా లాస్ట్కు నేనైతే వేసుకొని తిన్నా. ఇంకా తర్వాత బట్టలు కూడా ఉన్నాయి. పాప అయితే బట్టలు వేసింది, ఇంకా బట్టలు ఆరేయాలి. ఇంకా టిఫిన్ చేసిన సామాన్లన్నీ తోమేసిన తర్వాత ఇది ఏమో 12:30కి ఇంకా ఇప్పుడైతే మటన్ చికెన్ అయితే తీసుకొచ్చింది మా హస్బెండ్. ఇంకా మటన్ అయితే కర్రీ చేస్తున్నా. చికెన్ అయితే లెగ్ పీస్ తీసుకొచ్చిండు అనమాట. 4 తీసుకొచ్చిండు. 4 తీసుకొస్తే ఒకటైతే ఏదో ఇంజెక్షన్ ఇస్తే మనకు ఎట్లా అనిపిస్తుందో నాకైతే అట్లనే అనిపించింది అనమాట. ఇంకా అదైతే పడేసిన ఇప్పుడే. ఇంకా మళ్ళీ దానికి నూనె మసాలా అవన్నీ ఎందుకు వేస్ట్ అనేసి నేను ఇప్పుడే పడేసిన అనమాట. ఇంకా 3 ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఇంకా బిర్యానీ చేద్దాం అనేసి ఫస్ట్ ఆనియన్స్ అయితే సన్నగా కట్ చేసుకొని వేయించుకొని పక్కన అయితే పెట్టుకున్నా. చికెన్ కూడా కడిగి పెట్టుకున్నా. బాస్మతి బియ్యం అయితే నానబెట్టిన బిర్యానీ కోసము. మటన్ కూడా నీట్గా కడిగి పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు కర్రీ చెయ్యాలి. ఇంకా నేను ఇందులో అయితే ఇప్పుడు చికెన్లో సపరేటు ఫ్రైడ్ ఆనియన్స్ వేరే వేసిన, ఇవేమో ఒక 50% వేయించి బిర్యానీలో అయితే కలిపిన అనమాట. ఇట్లా చూడండి ఇప్పుడు వేస్తున్నా. మామూలుగా ఇంత ఫ్రై చేసిన అనమాట. చికెన్ తీసుకొని అందులో పసుపు, కారము, ఆనియన్స్, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇంకా నేను హోల్ గరం మసాలా అయితే నూనెలో వేయించి, ఇందాక మనం ఆనియన్స్ వేయించుకున్నాం కదా ఫస్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్ వేయించుకుంటాం కదా మనం పైన వేయడానికి, ఆ ఆయిల్లో బాగా ఇట్లా మసాలాను అయితే ఫ్రై చేసుకొని ఇంకా చికెన్లో అయితే కలిపేసిన. ఇందులో ఒక 2 నిమ్మకాయలు అయితే విండిన చిన్న ముక్కలు. ఇంకా తర్వాత పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర, ఇంకా చూడండి ఇది కూడా అంత వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంకా ఇది ఇంకా పెరుగు సరిపోలేదు, నేను ఇంకా కొంచెం వేసి మంచిగా కలిపి పెట్టిన అనమాట. 3 ఉన్నాయి కదా అని నేను కొంచెం వేసిన. చూడండి ఇట్లా మొత్తం కలుపుకొని ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసిన అనమాట కొన్ని పైన. ఇక్కడ వచ్చేసి మా పాప అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదనమాట, ఆమె మిక్సీ పడుతుంది, నేనేమో కర్రీ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు వాళ్ళకి ఫేస్ చూపించడం ఇష్టం లేదు, కానీ నేనే ఈరోజు బలవంతం చేసిన అనమాట. వీడియోలో పెడతా అంటే ఆమె ఫేస్ చూపించకుండా అటు మళ్ళింది. కెమెరాలో పడడం వీడియోలో పడడం వాళ్ళకి కొంచెం సిగ్గు, నాకే సిగ్గు అనిపిస్తుండే నేను పడడమే, కానీ ఇంకా ఏం కాదులే ఉండు అని చెప్పిన అనమాట, ఉన్నదనమాట. అందుకని ఇంక ఇక్కడైతే మటన్ కర్రీ కోసము ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నా. చూడండి ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత కొంచెం పుదీనా, కొంచెం కరివేపాకు వేసుకొని, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయాలి. చూడండి ఇప్పుడు ఫ్రై అయినాయి కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి.
మంచిగా ఇప్పుడే పట్టినాం కదా, ఫ్రెష్గా ఉంటుంది, మంచి స్మెల్ ఉంటుంది. ఇంకా నేనైతే మంచిగా వేయించి తర్వాత పసుపు కూడా వేసి, పసుపు కూడా వేయించిన తర్వాత మంచిగా నీట్గా కడిగి పెట్టుకున్న మటన్ని వేసి బాగా ఫ్రై చేసిన చూడండి. ఇంక ఇప్పుడు వాటర్ ఓనియాలన్నమాట, మూత పెట్టి వాటర్ అయితే ఓనిద్దాం. ఇక్కడైతే బిర్యానీ కోసం రైస్ అయితే పెడుతున్నాయి. ఇప్పుడు బాస్మతి బియ్యం 15 మినిట్స్ ముందు నానబెట్టిన కదా, ఇంకా అవి కొన్ని వాటర్ తీసుకొని సరిపడినన్ని అందులో ఇలాచీ, లవంగ, చెక్క, కొంచెం సాల్ట్, 1 స్పూన్ నెయ్యి, ఇంకా బిర్యానీ ఆకు అవన్నీ వేసి బాగా మరగబెట్టాలి. మరిగిన తర్వాత ఇంకా టైం పడుతుంది కదా, నేనైతే ఆ లోపల ఇక్కడ మటన్ వాటర్ అన్నీ వెళ్ళిపోయినాయి. ఇంకా నేను కారము, ఉప్పు ఇందాక వేయించి కొబ్బరిని వేయించి మిక్స్ అయితే పట్టిన, ఒక 2 టమాటాలు కూడా వేసి మిక్సీ పట్టిన అనమాట. ఆ పేస్ట్ అయితే ఇందులో వేసిన చూడండి, మటన్లో వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. గ్రేవీ కోసం ఇది. ఇంకా కొంచెం మటన్ మసాలా కూడా వేస్తున్నా, ఒక 1.5 స్పూన్ అనమాట. అవి వేసి మూత పెట్టి ఉడకనిస్తున్నా, మూత పెట్టుకోవాలి. ఇంకా ఇక్కడైతే వాటర్ కూడా మరిగిపోయినాయి అనేసి నేను బియ్యం వేసేసిన అనమాట. బియ్యం వేసుకొని బాగా ఒకసారి అయితే కలపాలి, కలిపి ఉడకనివ్వాలన్నమాట. ఇక్కడ చూడండి మంచిగా నూనె పైకి వచ్చింది కదా, ఇందాక వేసి మూత పెట్టినాం కదా కారము అన్నీ. ఇంక ఇప్పుడు వాటర్ పోసుకోవాలన్నమాట, కలుపుకొని చూసుకొని పోసుకోవాలి. గ్రేవీ ఎంత ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ. నేనైతే కొన్ని వాటర్ వేసి ఇంకా విజిల్కి అయితే పెడతా. ఇక్కడ మా బాబు ఏమో వైట్ రైస్ లేదా, వైట్ రైస్ అంటే మా పాప మళ్ళీ బియ్యం గడిగి అయితే పెట్టింది. ఇంక ఇక్కడ చూడండి చికెన్ మ్యారినేట్ అయితే అయ్యింది. ఇందులో ఇప్పుడు రైస్ వేసుకుందాం. ఒక 70% అయితే అన్నం ఉడకబెట్టి ఇంకా చికెన్లో అయితే వేసిన చూడండి. ఇట్లా వేసుకోవాలి మొత్తము. ఫస్ట్ నేను 2 లేయర్స్ లాగా వేసిన అనమాట. ఫస్ట్ సగం వేసి తర్వాత పైన ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసుకొని ఇంకా తర్వాత మళ్ళీ పైన అన్నం అయితే వేసుకోవాలి. చాలా టేస్టీగా అయింది ఫ్రెండ్స్, ఇట్లా ట్రై చేయండి, నేను చెప్పినట్టు చేయండి, చాలా బాగా వస్తుంది, సూపర్ టేస్ట్ అసలు. ఇంకా మళ్ళీ మొత్తం రైస్ వేసుకున్న తర్వాత పైన ఫ్రైడ్ ఆనియన్స్, ఇంకా కొత్తిమీర, పుదీనా మళ్ళీ కొంచెం వేసుకొని పైన కొంచెం 2 స్పూన్స్ నేను ఇది పాలల్లో కొంచెం ఫుడ్ కలర్ అయితే కలిపి పక్కన పెట్టేసిన అనమాట, అది కూడా వేసిన. తర్వాత 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. ఇంకా కలరు కొంచెం కనిపిస్తలేదు అనేసి మళ్ళీ పాలల్లో ఇంకొంచెం ఫుడ్ కలర్ అయితే కలిపిన, ఇది వేరే కలర్ అనమాట, ఆరెంజ్ అండ్ రెడ్. చూడండి ఫస్ట్ 10 మినిట్స్ ఏమో డైరెక్ట్ మంట మీద ఫ్రై పెట్టాలన్నమాట. తర్వాత ఒక 20 మినిట్స్ పెనం వేడి పెట్టి దానిపైన ఒక 20 మినిట్స్ పెట్టాలి చిన్న మంట మీద. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా బాగా వచ్చింది, టేస్ట్ కూడా చాలా బాగుంది, ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడు మటన్ గ్రేవీ చూడండి ఎంత వచ్చిందో. ఇంకా గ్రేవీ సరిపోయింది నాకైతే చాలు. ఇంకా నేను కొత్తిమీర వేసి మళ్ళీ పెట్టిన అనమాట, కలిపిన కదా కొత్తిమీర వేసి, ఇట్లా అయితే అయ్యింది. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.